ప్రభు యొక్క ఆత్మ మనలను ప్రేమించి మనల్ని తన యొక్క సన్నిధానానికి నడిపించింది. దాన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే భాగ్యవంతులం అనుకోవాలి. నేను ఎవరు? దేవునికి స్తోత్రం. ఒక మహాభక్తుడు అన్నాడు తన ప్రసంగం చేస్తూ, మా దగ్గర రాజ్యాలు లేవు కానీ మేము రాజు కంటే గొప్పవారు. ఒక విశ్వాసి రాజు కంటే గొప్పోడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనుష్యుడు ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడండి. ఎవరి వల్ల ఇది జరిగింది? ఒక మనుష్యుడు చేసిన ప్రార్థన. ఎవరా మనుష్యుడు? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనుష్యుడు, ఆయనను వెంబడించేవాడు, ఆయన వాక్యానికి లోబడినటువంటి వ్యక్తి. అతడు ఎవరంటే యెహోషువ. 40 సంవత్సరాలు అతడు మోషే దగ్గర శిష్యర్కం చేశాడు. దేవుడు ఎవరికి ఇవ్వనటువంటి భాగ్యము మోషే యొక్క బిడ్డలకు కూడా ఇవ్వని భాగ్యము మోషే తర్వాత ఆ ధన్యత ఎవరికి ఇచ్చాడండి? యెహోషువకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థన దేవుడు విని సూర్యుడిని ఏమన్నాడండి? ఇక్కడే ఉండమన్నాడు. చంద్రుడు రావద్దు, అక్కడే నిలిచిపోమన్నాడు. ఒక దినమంతా సూర్యుడు వెళ్ళలేదటండి, చంద్రుడు రాలేదట. ఇటువంటి కార్యాలు, కాల గమనాన్ని ఎవరు మార్చగలరు? ఆయనే దీన్ని మార్చగలరు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. అటువంటి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కనుక ప్రియమైనటువంటి వారరా, ఆయన సన్నిధిలో ఒక వ్యక్తికి ఏం దొరుకుతుందంటే ఆశ్రయం దొరుకుతుంది, ఒక వ్యక్తికి భద్రత దొరుకుతుంది, ఒక వ్యక్తికి పోషణ దొరుకుతుంది, ఒక వ్యక్తికి సమృద్ధి దొరుకుతుంది, ఒక వ్యక్తికి నిత్యత్వం దక్కుతుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే ఆయన యొక్క సన్నిధానంలో. కనుక ఆనాడు పిలువబడినప్పుడు ఆయన శిష్యులు వారు కలిగిన సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. శిష్యులలో 2 గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఒకని పేరు పేతురు, ఇంకొకరి అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయ గూర్చి. ఈ రాత్రి భక్తుడైనటువంటి యాకోబుని గూర్చి మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియమైనటువంటి వారరా, యేసుక్రీస్తు పేతురుని ఆంద్రేయను పిలిచిన తర్వాత, వారిద్దరిని పిలిచిన తర్వాత అదే సముద్ర తీరాన తమ తండ్రితో కలిసి, ఎవరితో కలిసి అండి? తమ తండ్రితో కలిసి వారి యొక్క వలలను బాగు చేసుకుంటున్నటువంటి, కడుక్కుంటున్నటువంటి యాకోబుని, యోహానుని చూసి ప్రభు అన్నాడు, నా పరిచర్యకు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు నన్ను వెంబడించనన్నా. ఎప్పుడైతే ప్రభు యొక్క పిలుపు వారిని తాకిందో తండ్రి దగ్గర వలలను విడిచిపెట్టేసి వారు యేసు ప్రభువును వెంబడించారు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. అక్కడి నుండి వెళ్ళి జబదేయి కుమారులైన యాకోబు తమ వలలు బాగు చేసుకుంటుండగా ఏటమ్మా వారిని పిలిచిన యేసు ప్రభు వారిని చూస్తాటండి. వలలు బాగు చేసుకుని చుండగా వారిని ఏం చేసినట్టండి? ఆయన పిలిచాడా? ఏటమ్మా తమ దోణెను తమ తండ్రిని విడిచి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించాలంటే మనకు కలిగిన సమస్తమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. లోకమునకు సంబంధించిన దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. లోకము, లోకాశులు ఒక రోజుకి గతించిపోతే ఈ లోకము, లోకాశులని వాటి వెంబడి వెళ్ళేవాడు ఒకనాటికి నిత్య నరకానికి వాడు చేర్చబడతాడు.
కనుక లోకము లోకాసులు ఒక వ్యక్తిని నిత్యరాజ్యము చేర్చం. ఎవరైతే లోకమును లోకాసులను ఎవరైతే సిలువ వేస్తారో వారు మాత్రమే నిత్యరాజ్యములో ప్రవేశించగలరు. మనందరికీ ఏమున్నాయి? లోకం ఉంది, లోకాసు. లోకంలో బాగా బ్రతకాలి, లోకంలో బాగా ఉండాలి, లోకంలో అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి. కాటికి కాళ్ళు జాపుకున్నవాడు కూడా అవకాశం వస్తే ఏం చేయాలనుకుంటాడండి? ఏమండి, 10 ఎకరాల పొలం ఉండి 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి కాటికి కాళ్ళు జాపుకుంటున్నాడు అనుకోని, ఏదైనా కలిసి వస్తుందంటే అప్పుడు కూడా అతను ఏం చేస్తాడు? ఏదో సంపాదించడానికి ఏం చేస్తాడు? ప్రయాసపడతాడు లేదా? ఏమండి, ఏదో కూర్చుకోవడానికి కదా. గమనిస్తున్నారా లేదా చెప్పండి. కనుక లోకము లోకాశలు నీకెంతున్నా సరే, నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా అవి ఒక్కనాటికి నిన్నేం చేస్తాయి? విడిచి వెళ్ళిపోతాయి. కానీ నువ్వు నిత్యత్వంలో నువ్వేమి నీ నిమిత్తం సాక్ష్యం చెప్తాయంటే, ఈ లోకములో నువ్వు జీవించిన జీవితం అది మంచా చెడా, ఈ మాత్రమే నీ కొరకు పరలోకలు ఏమవుతాయి? సాక్ష్యం చెప్తాయి. కనుక ఈ లోకంలో మన లోకమును లోకాసులు మనం విడిచిపెట్టేయాలి. యేసు ప్రభు యాకోబుని యోహానును పిలిచేటప్పుడు వారు ఎక్కడున్నారండి? తండ్రి దగ్గరే ఉన్నారు. యేసు ప్రభు పిలవగానే వారు తండ్రికి చెప్పినట్టు కూడా అక్కడ లేదు. చెప్పు ఉండొచ్చు, ఎందుకంటే ఎంతైనా తండ్రి కదండి. నాయన ఇంక మేము యేసు ప్రభుతో వెళ్తాం అని. తండ్రి దానికి ఏం చేయలేదండి? ఆటంకపరచలేదు. ఎందుకంటే ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని బిడ్డలు చేస్తున్నారు, ఒక మహోన్నతమైన పనికి బిడ్డలు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే దాని కొరకే తల్లి ఏం చేస్తుందంటే సిద్ధపరుస్తుందండి. యాకోబు యోహానుల తల్లి మంచి ప్రార్థనా పరురాలట. యేసు ప్రభు గూర్చి అతని కంటే ముందు వచ్చిన యోహానును గూర్చి బాగా తెలిసినవాడి కనుక మొదట బిడ్డలను ఎక్కడికి నడిపించిందట? యోహాను దగ్గరికి నడిపించిందట. ఇప్పుడు ఎవరి దగ్గరికి నడిపిస్తుంది? యేసు ప్రభు దగ్గర నడిపిస్తుంది. ఆమె ఒకసారి ప్రభుని ఒక కోరిక కోరిందండి. యేసు ప్రభుని ఆమె ఒక కోరిక కోరింది. ఏం కోరిక అంటే, నాయన నువ్వు రాజ్యముతో వస్తావని నాకు తెలుసు. నువ్వు రాజ్యముతో వచ్చినప్పుడు నీ కుడి ప్రక్కన ఒక కొడుకుని, నీ ఎడం పక్కన ఒక కొడుకుని, నా 2 బిడ్డలను కూర్చోబెట్టుకోమని అవకాశం నా బిడ్డలకి ఇమ్మని ఆమె ప్రభుని అడిగింది. ఇది అడిగినప్పుడు శిష్యులు మిగిలిన వారు ఆటంకపరిచినప్పుడు యేసు ప్రభు ఆమెను ఆటంకపరచకండి, ఆమె ఆశపడుతుంది, అయితే అది నా ఆధీనం లేదు, తండ్రి చిత్తాన్ని ఉంది. ఎవడైతే ఈ భూమి మీద తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా జీవిస్తాడో అట్టి వారికి ఆ భాగ్యము దొరుకుతుందని చెప్పాడు. కానీ ఇది దొరకదు అని చెప్పలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకములో ఎంత ఉన్నత స్థానమైనా నీకు దొరుకుతుంది. యేసు ప్రభు ఇవ్వనట్లేదు. కాకపోతే దానికి సంబంధించినటువంటి అర్హతను నువ్వేం చేయాలి? సంపాదించుకోవాలి, ఆధిక్యతను సంపాదించుకోవాలి. మన బిడ్డ అజ్ఞానే, వాడు కష్టపడి బాగా చదివి చేస్తే ఐఏఎస్ఐ అవడానికి అర్హత సంపాదించుకోవచ్చు, ఒక సీఎం అవడానికి కూడా అవకాశం సంపాదించుకోవచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ అవడానికి కూడా అవకాశం సంపాదించుకోవచ్చు. అర్హత అనేది మన ప్రయాసను బట్టి మనకు అర్హత వస్తుంది. దేవునికి స్తోత్రం. మన యొక్క ఆధిక్యతను బట్టి, మన యోగ్యతను బట్టి మన అర్హతను సంపాదించుకుంటాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ అర్హత సంపాదించుకోమని ప్రభు చెప్పాడు. అంటే తల్లి ఎలాగ ఆశపడుతుంది చూడు. ఒక తల్లి హల్లెలూయా యేసయ్య పిలవగానే, యేసయ్య వెంబడించమనగానే వారి చేతిలో ఉన్న పనిని, వారి చేతిలో ఉన్న వలలను అవి ఒక్కడు బాగు చేసే పరిస్థితి కాదండి. వలలు బాగు చేయాలంటే ఆటకెళ్ళిన వాళ్ళు అందరూ వాళ్ళతో ఉండాలండి. ఒకడి మీద వదిలేసి మీ వచ్చేసారనుకోని ఆడు కూడా అక్కడ వదిలేస్తాడు. ఇక్కడ వాళ్ళని ఎవరికి వదిలేశారండి? తండ్రికి వదిలేశారు. చెప్పుంటారు నాయన వెళ్ళండి అని. యేసయ్యను వారు వెంబడించారని. ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు వీళ్ళు కొంచెం చిన్నవారు అవ్వచ్చు, కానీ దేవుడు వీరికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడండి. యేసు ప్రభు తన శిష్యులలో 3 ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ 3లో ఒకరు పేతురు, ఇంకొకరు యాకోబు, యాకోబు సహోదరుడైనటువంటి యోహాను.
ఈ ముగ్గురిని ఆయన ప్రతి చోటికి కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడండి. ఆయనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ముగ్గురిని వెంట పెట్టుకు వెళ్ళాడు. ఆయన రూపాంతరం చెందినప్పుడు కూడా ఆయనతో పాటు ఎవరున్నారండి? పేతురు ఉన్నారు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడండి. ఎందుకో తెలుసండి, వారు ప్రభుని నమ్మారు, ప్రభు వారిని నమ్మాడు. దేవునికి స్తోత్రం. మన విశ్వాసం ఎలాగ ఉండాలంటే ప్రభు మనలో నమ్మేటట్లు ఉండాలి. అర్థమైందా లేదా? దేవుడు మోషేని పిలుచుకున్నాడు, అహరోను పిలుచుకున్నాడు, మిరియామును పిలుచుకున్నాడు. ఈ ముగ్గురిని ప్రభువే పిలిచాడండి. నాయకత్వం కొరకు మోషేని పిలిచాడు, యాజకత్వం కోసం అహరోన్ని పిలిచాడు, ప్రవక్తత్వం కోసం మిరియామును పిలిచాడండి. ముగ్గురికి 3 భాగ్యాలు ఇచ్చాడు. ముగ్గురు కూడా యేసు ప్రభు దగ్గర, ఆ తండ్రి దగ్గర ముగ్గురు కూడా ఒక గొప్ప పరిచారం చేసేటువంటి పరిచారకులు. అయితే మోషేను గురించే ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు యాజకుడువా, యాజకత్వం మాత్రమే చేస్తున్నావు. నువ్వు ప్రవక్తవా, ప్రవక్తత్వం చేస్తున్నావు. కానీ మోషే యాజకుడు కాదు, ప్రవక్త కాదు, అంతకంటే ఎక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురు ఇంచుమించుగా మనం చూస్తుంటే సేవ ఒకే టైంలో ప్రారంభించారు. ఒకే టైంలో ప్రభు యొక్క మాటకు వీరు లోబడ్డారు. కానీ వీరిలో మోషేని దేవుడు అధికంగా హెచ్చించాడు. మోషేల ముగ్గురులో ఎవరండి? చిన్నోడా, పెద్దోడా? చిన్నోడా. దేవునికి స్తోత్రం. ఒక తండ్రికి తన బిడ్డను దీవిస్తే అసూయ వచ్చేస్తుంది. ఒక అన్నకి తన యొక్క సోదరుని తమ్ముడిని దీవిస్తే అసూయ వచ్చేస్తుంది. ఒక తమ్ముడికి తన అన్నను దీవిస్తే అసూయ వచ్చేస్తుంది. ఏబేలును దీవించినందుకు కయ్యూనికి ఏమొచ్చిందండి? అసూయ వచ్చేసింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి దేవుడు ఈ ముగ్గురులో మోషేని అధికంగా దేవుడు ఆశీర్వదించి మోషేని గురించి ఒక మాట అన్నాడు. మోషే ఎలాంటి వాడు తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తను బాధపడినా, తన కష్టం వచ్చినా నాకు కష్టం కలగకూడదని, ఎవరికట? తండ్రికే కష్టం కలగకూడదని అతనే ప్రయాసపడతాడు. కానీ నాకు విజ్ఞాపన, ప్రజలు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యాజకుడికి చెప్పుకోవచ్చు, ప్రవక్తకి చెప్పుకోవచ్చు. కానీ ఎవరికో చెప్పుకున్నారు బాధ? ఎవరి మీద రాళ్ళు ఇసిరారు? ఏమండి? యాజకుడు అండి. యాజకుడు అంటే అతని పని ఏంటి? దేవుని సేవ చేసి ప్రజల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేసి. మిరియాము అంటే దేవునితో మాట్లాడే అనుభవం అండి. ప్రవక్తకు ఏ అనుభవం ఉంటుంది? దేవునితో మాట్లాడే అనుభవం. కానీ దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, బాధలు సహించి దేవుని కొరకు నిలబడి 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజలతో పోరాటము, లోకముతో పోరాటము, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను ఏం చేసుకున్నాడు తెలుసండి? నలుగుగొట్టుకున్నాడు. కనుకనే దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడండి? మోషేకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు శ్రేష్టమైన భాగ్యం ఇచ్చాడండి. ప్రజలు ఆయన కొరకు, ఆయన యొక్క సమాధి కొరకు ఎదురు చూసిన ఈనాటికి కూడా మోషే యొక్క సమాధి వారికి, పాత నిబంధన కాలంలో అదృశ్యమైనటువంటి మోషే కొత్త నిబంధన కాలంలో అనగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకములో జన్మించిన తర్వాత ఆయన పరిచర్య చేస్తుండగా ఆయన రూపాంతరం చెందినప్పుడు మోషే ఆయన దగ్గరికి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమనుకోవాలి? మోషే బతుకున్నాడా, చనిపోయాడా? చెప్పాలి గట్టిగా. ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము బతికిన వారిగా ఉందామా, చచ్చిన వారిగా ఉందామా? బ్రతికిన వారిగా ఉన్నామంటే నిన్ను పిలిచిన ఆ పిలుపుకు
నిన్ను పిలిచిన వానికి నువ్వు లోబడి ఆయన చిత్తాన్ని నువ్వేం చేయాలి? నెరవేర్చాలి. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త వారలారా నా యొద్దకు రండి. దాని అర్థం ఏంటి? మీ భారం నా మీద వేసేయండి, మీ బాధ్యతలు నా మీద వేసేయండి, మీ కోరికలు నా మీద వేసేయండి, మీ ఆలోచనలు నా మీద వేసేయండి. ఎప్పుడైతే మన భారం ఆయన మీద వేసామో అప్పుడు ఆయన మన ఉద్దేశాలను ఏం చేస్తాడు? మన ఉద్దేశాలు ఏం చేస్తాడు? మన ఉద్దేశాలు ఏం చేస్తారు చెప్పండి? నీ ఉద్దేశం సఫలమవుతుందా? ఈ రాత్రి నేను పరిశుద్ధాత్మను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీ ఉద్దేశం సఫలపడుతుందా? మా అబ్బాయి బాగా చదువుకోవాలని నువ్వు అనుకున్నావు, చదువుకుంటున్నాడా? మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలనుకున్న ఉద్యోగం వస్తుందా? నా పంట బాగా పండాలి అని ప్రార్థన చేస్తున్నావు, పంట బాగా పండుతుందా? పంట బాగా పండటం అంటే పక్కోడికి 50 బస్తాలే మనకు 50 బస్తాలు అయితే పెద్ద విచిత్రం ఏముందండి? ఏమన్నా ఉందా చెప్పండి? పక్కోడికి 50 పండింది, మనకు కూడా 50 పండింది, మన ఈ పక్కోడికి కూడా 50 పండింది. మన గొప్పతనం ఏముంటుంది? వాడికి 50 పండితే మనకి 70 పండింది అనుకోండి. ఏమండి? వాడికి 50 పండినప్పుడు మనకి 70 పండాలి. అలా పండుతుందని మీరు అడగవచ్చు. దేవుడు ఆశీర్వదిస్తే పండదా చెప్పండి? ఇస్సాకుకి 100 అంతలు పండిందటండి. ఎంత? 100 అంతలట. ఆ దేశంలో అందరికీ 10 బస్తాలు 20 బస్తాలు అవుతుంటే అతనికి 100 బస్తాలు అయిందటండి. లేకపోతే రాజు దృష్టి అతని మీద పడదండి. ఏదో 10 బస్తాలు 5 బస్తాలు ఎక్స్ట్రా పండితే ఓ బాగా కష్టపడ్డాడేమో, బాగా మందు వేసాడేమో, బాగా పెట్టుబడి పెట్టాడేమో. ఏమండి, ఒక 5 బస్తాలు ఎక్కువ పండింది అనుకుని ఏమంటాం మనం? పెట్టుబడి చాలా పెట్టేసాడండి ఆయన. అది ఎంత పెట్టాడు మనకు తెలియదు, కానీ మనం ఏమంటాం? అయిపో పెట్టుబడి బాగా పెట్టాడు, నేను 4 కట్టల మంది ఎత్తే ఆడు 6 కట్టల మంది వేసాడండి అంటాం. అంతేనా చెప్పండి? కానీ ఇప్పుడు రాజు దృష్టి కూడా అతని మీద పడ్డదంటే అతనికి ఎంత వచ్చిందటండి? ఆలోచన చేశారట, ఈడేం మందు కొట్టాడు? పటాసు కొట్టాడా? 20 వేసారా? ఊరియా బాగా తగలనిచ్చాడా? ఏ మందులు కొట్టాడంటే ఏ మందులు కొట్టలేదటండి. మొదల మందు వేయలేదట, సుత మందు వేయలేదట. ఏం చేసేవాడటండి? పొద్దుటే వెళ్ళి చేనుకాడటని మోకరించి, ప్రభువా నా పంటను ఆశీర్వదించు, నేను నీ నామమును స్తుతిస్తానని ఆ చేను గట్టు మీద కూర్చుని యెహోవాకు గానం చేసేవాడటండి. ఏం చేసేవాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడోళ్ళకి మీకు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎంతమంది ఇంట్లో వంట పని చేసుకుంటా పాటలు పాడుకుంటారు చెప్పండి నాకు. మగోళ్ళని అడుగుతాను, మీరు ఎంతమంది పని చేసుకుంటూ పాట పాడుకుంటారు చెప్పండి. పాట పాడుతూ పని చేశారు? చేయరండి. పాట పాడుతూ పని చేస్తారు. ఏ పాట పాడతారు? ఏ పాట పాడతారు చెప్పండి? పాట పాడుతూ మీరు పని చేసుకుంటారు, ఏ పాట పాడతారు చెప్పండి? చేలో పాటలు పాడతారండి, ఆ సినిమా పాటలు పాడతారు. కానీ మన నోటి ఏం రావాలి? స్తుతి. మన నోటి దేవుని కూర్చున్నటువంటి గానం అండి. భక్తుడైన దావీదటండి గొర్రెలను తోలుకొని పోయి ఆ గొర్రెలను అలాగ వదిలేసేటండి ఒక చెట్టు కింద కూర్చుని ఏం చేసేవాడటండి? దేవుణ్ణి స్తుతించేవాడట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించేవాడటండి. దేని ద్వారా ఆరాధించేవాడు? పాట ద్వారా ఆరాధించేవాడటండి, సంకీర్తన ద్వారా ఆరాధించేవాడట. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా, నీ నోట స్తుతి ఉండాలి. దేవుడు అట్టి కృప అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. వంట పని చేస్తే ఏం చేయాలి? వంట పని చేస్తే ఏం చేయాలి? పెంట పని చేస్తే ఏం చేయాలి? ఏ పని చేసినా సరే, ఏ పని చేసినా సరే మన నోటిని ఏముండాలండి? స్తుతి ఉండాలి. మన నోటి సంకీర్తన ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను పాటలు ఎలా నేర్చుకుంటున్నానో తెలుసండి? మోటార్ సైకిల్ మీద వెళ్తా కూడా నేను పాడుకుంటూ వెళ్ళిపోతుంటాను. అస్సలు నేను పాట పాడతానని అనుకోలేదండి. దేవునికి స్తోత్రం. పాడాలనేటువంటి ఒక ఆశ దేవుణ్ణి పాటల ద్వారా కూడా, వాక్యం ద్వారానే కాదు, పాట ద్వారా కూడా ప్రభుని నేను స్తుతించాలి, బలమైనటువంటి ఆరాధన సన్నిధులు నడపాలి అని ఆశపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా గాత్రాన్ని దేవుడు బహుగా దీవించాడు. దేవునికి స్తోత్రం. అవునా కాదు చెప్పండి? దేవుని ప్రజలకు, దేవునికి మన గానం నచ్చాలి. ఇంకెవరికి నచ్చితే ఎందుకు, నచ్చకపోతే ఎందుకు? దేవుడికి నచ్చితే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. పునాదులు కదలాలి, మీ కోసాలు కదలాలి, మీ కోసాలు కదలాలి. మంచిదండి. గట్టిగా స్తుతించామనుకోండి, కోసాలు కదిలి సరవుతాయండి. ప్రతి వాళ్ళు నడువులు ఏం తగ్గిపోయిందట? బలం తగ్గిపోయిందట. కోసాలు లేదు, బలం లేదు. దేవుని స్తుతిస్తే కోసాలకు ఏమవుతుందండి? బలం వస్తుంది. ఇరిగిన ఎముకలు, బలహీనమైపోయిన నరాలు, కండరాలు తిరిగి ఏమవుతాయి? బలపరచబడతాయండి. ప్రియమైనటువంటి వారరా, దేవుని యొక్క పిలుపునకు యాకోబు, యోహానులు ఏమయ్యారండి? లోబడ్డారు. లోబడటమే కాదు కానీ దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కూడా, ప్రతి పనికి కూడా యోహాను ఎలాగుండేవాడు తెలుసండి? ముందుండేవాడటండి. యాకోబు కూడా అంతేనండి. యాకోబు కూడా ఆ రీతిగా ఉండి, వీరికి దేవుడు ఒక పేరు పెట్టాడు, బోయ నెసర్గు, అంటే ఉరిమెడివారు. ఆ మాట చదవండి, మాట్లాడిన మాట బోయ నిసర్గు. ఆ మాటకు అర్థం ఏంటి? ఉరిమెడివారు. అంటే వారిలో ఏముందంటే ప్రభుని కూర్చున్నటువంటి ఆసక్తి. దేవుని కొరకు మనం ఏదో చేయాలి, దేవుని కొరకు మనం ముందు నిలబడాలి, ప్రభు చేత మనం మెప్పు పొందాలి. ఎందుకంటే తల్లి చెప్పింది, ఏ పని చెప్పినా ఆ పనిలో మీరే ముందు ఉండాలి. మీ బిడ్డలకు అలా చెప్తున్నారా? సన్నిధిలో నీవే ముందుండాలని నీ పిల్లలు నడిపిస్తున్నారా? మీ పిల్లలు ముందుగా దేవుని సన్నిధికి మీరు పంపుతున్నారా? దేవుని సన్నిధికి వెళ్ళి దైవ సేవకుడు ఏ పని చెప్తే ఆ పని మీరు చేయండి మీ బిడ్డలకు చెప్తున్నారా? అలా మీరు చెప్పినట్లయితే మీ బిడ్డలకు దేవుడు ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబుకి, యోహానుకు కూడా దేవుడు ఒక ఉన్నతమైన భాగ్యం అనుగ్రహించాడు. శరీరముతోటి యోహాను ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. రాజు ఏం చేశాడో తెలుసండి? చక్రవర్తి నూనెలో పేసేసినా సరే యోహాను ఏమవ్వలేదటండి, నూనెలో వేసేసారట. చిన్న టీ అంటే ఒక విధంగా చెప్పాలంటే వేడి నీళ్ళు లాంటివే, వేడి నీళ్ళు పడితేనే పబ్బుది. అటువంటిది చల మరుగుతున్నటువంటి బాణల నూనెలో ఒక మనిషిని వేసాడు అనుకోండి, ఏమవుతుందండి? ఒక కోడిని అందులో వేసామంటే ఏమవుతుంది చెప్పండి? ఒక కోడిని అందులో వేస్తే ఏమవుతుందండి? ఏగిపోయి వచ్చేస్తుందండి. లోపల కానీ బయట కానీ ఏముండదండి, పచ్చితనం ఉండదండి. ఏగిపోయి బయటకు వస్తుంది. మనిషి అయినా అంతేనమ్మా, మనిషి అయినా అంతే. కానీ అటండి ఆ నూనెలోనట యోహాను శరీరం మీద పప్పు కూడా రాలేదటండి. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దామా? నీ దేవుడు ఎంత గొప్పవాడు! అటువంటి గొప్పవాణి సాన్నిధ్యంలో నిలిచున్నావు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు అధైర్యంగా ఉన్నావు? నీ దేవుడు నీ సమస్యను తీర్చలేడా? ఆయన నువ్వెందుకు విశ్వసించలేకపోతున్నావు? ఆయన ఎందుకు వెంబడించలేకపోతున్నావు? ఆయన కొరకు నువ్వెందుకు బ్రతకలేకపోతున్నావు? ఆ నూనె లేస్తే కాలిపోతే ఇంక ఇదేం చేయాలి? అది తీసుకువెళ్ళటండి పద్మాసు దీపంలో ఆహారం లేక ఎండిపోయి చచ్చిపోవాలనుకున్నారు. కానీ దేవుడు అతను ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడండి? పరదేశులోకి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ పరదేశులు ఏమక్కర్లేదట, ఏమక్కర్లేదు, భోజనం అక్కర్లేదండి. ఎందుకంటే అక్కడ ఆకలి ఉండదటండి. నీళ్ళు అక్కర్లేదటండి, ఆ నీళ్ళు అక్కర్లేదట. ఎందుకంటే దాహం ఉండదటండి. వస్త్రాలు మార్చక్కర్లేదట. ఎందుకంటే శరీరం మీద ఉన్న వస్త్రాలు మహిమ వస్త్రాలట. 1000 సంవత్సరాల వస్త్రాన్ని ధరించినా సరే ఏమవుదటండి? మాసిపోదట, కంపు కొట్టదట. ఎలా జరుగుతుందని మీరు అడగొచ్చు. 40 సంవత్సరాలటండి ఇజ్రాయెల్ ప్రజలు వస్త్రాన్ని మార్చలేదట. ఏం చేయలేదు? వస్త్రాన్ని మార్చలేదటండి. వాళ్ళు వేసుకున్న వస్త్రం మార్చలేదట, స్నానం చేయలేదట, ముఖం కడుక్కోలేదటండి, తలకాయలు పెట్టలేదట. కానీ వాళ్ళు ఎలాగున్నారట తెలుసండి? ఫ్రెష్గా ఉండేవారట. స్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకుంటే, ఇత్తిరి సొక్క వేసుకుంటే ఎలాగుంటుందో వాళ్ళ వస్త్రాలు అలాగుండేయటండి.
వాళ్ళ పాదాలు ఏంటంటే ఏమవుతుంది, మనం నడిస్తే ఏమవుతాయి అంటే చెప్పు లేకుండా నడండి, పాదాలు ఏమవుతాయి, అరిగిపోతాయి. అరగవా? చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వారి పాదాలు అరిగిపోలేదటండి. రెండవది, పాదాలకు ఏమవుతాయంటే కాయలు కాస్తాయటండి. కాయలు కూడా కాయలేదటండి, వాపులు రాలేదట. ఎన్ని సంవత్సరాలు నడిచారు వారు? 40 సంవత్సరాలండి. ఇలాంటి కార్యాలు ఎవరు చేయగలరండి? నా దేవుడు కదా, నా యేసే కదా. అటువంటి యేసేని నమ్ముకున్నావు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఈ ధన్యత నువ్వు పోగొట్టుకోకు. కష్టం వచ్చిందా, ప్రభు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. బాధ వచ్చిందా, ప్రభు నన్ను దీవించబోతున్నాడు. మరణం వచ్చిందా, నాకు నిత్య జీవాన్ని ప్రసాదించబోతున్నాడు. ఈ విశ్వాసంతో నువ్వు ముందు కొనసాగు. నీ కష్టం కూడా ఒక్కనాటికి దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చేస్తాడండి. ఎక్కడైతే ప్రజలు నిన్ను అవమానించారో అక్కడే ఆ ప్రజల ఎదుట దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు, ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. కనుక ఇక్కడ యాహాను యాకోబులు పిలువబడినప్పుడు ఆ పిలుపునకు వారు ఏమయ్యారండి? లోబడి ప్రభు కొరకు బలంగా పనిచేశాడు. కనుక 12 మంది శిష్యులలో ఈ యాకోబు యాహానులు కూడా ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడండి దేవుడు. ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఆయన వెన్నంటున్నటువంటి వారు ఈ యొక్క ముగ్గురునండి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదండి. కనుక ప్రభు కూడా వారిని ఏం చేయలేదండి? విడిచిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి వారరా, వారిని పిలిచిన దేవుడు నేను పిలిచాడు. పిలిచిన దేవునికి నువ్వు నమ్మకస్తురాలుగా నువ్వు జీవించు. ప్రతి నిత్యము ప్రభుని అడుగు, నాయన నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, దాన్ని నేను సఫలపరుస్తాను, ఆ రీతిగా నేను జీవిస్తాను, నాకు తెలియచి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నీకు బయలుపరుస్తుంది. నువ్వు ఎలాగ ఉండాలి, ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అని దేవుని ఆత్మ నీకు తెలియజేస్తుంది. ఆత్మ నీకు ఎలాగైతే సూచిస్తుందో ఆ ప్రకారంగా నువ్వు జీవించు. ఒక్కనాటికి నీవు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తావు. ఆ భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయములు దేవుడు ఫలింపజేయనట్లుగా ప్రతి ఒక్కరు ఆయన వైపు చూడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన నీ మహాకృపను బట్టి ఈ రాత్రి నాయన ధ్యానంలో మీరే మాతో ఉండి ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు మీరు అందించారు. యాహాను యాకోబు జీవితాల ద్వారా కొన్ని పాఠాలు మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. పిలువబడినప్పుడు ఆ పిలుపుకు వారు ఎలాగైతే లోబడ్డారో మేము కూడా ఆ రీతిగా లోబడి నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని మేము నెరవేర్చేవారిగా మీరు చేసి ఒక్కనాటికి మేము నీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకునే కృప దయచేయండి. ఆయన అలాగే రోగులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, హాస్పిటల్ రోగులు కూడా మీరు స్వస్థపరిచి దీనులను లేవనెత్తండి. పరిశుద్ధాత్మని శ్రేష్టమైన కార్యాన్ని మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.